శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాలు మీకు అందరికీ నమస్కారం అండి. ఈరోజు సౌందర్యలహరిలో మనం 30వ శ్లోకానికి వచ్చాం. 30వ శ్లోకం. స్వదేహోద్భూతాభిః కృణిభిరణిమాద్యాభిరభితః నిషేవ్యే నిత్యే త్వాం అహమితి సదా భావయతి యః కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతః మహాసంవర్తాగ్నిః విరచయతి నీరాజన విధిం. స్వదేహోద్భూతాభిః గృణిభిరణిమాద్యాభిరభితః నిషేవ్యే నిత్యే త్వాం అహమితి సదా భావయతి యః కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతః మహాసంవర్తాగ్నిః విరచయతి నీరాజన విధిం. ఈ శ్లోకంలో భగవత్పాదులు గారు మనకు సాధకుడు ఉన్నత స్థితికి వెళ్ళిపోయిన సాధకుడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఆవిష్కరిస్తున్నారు ఈ శ్లోకంలో. అలాగే ధ్యాన శ్లోకాల్లో, లలితా సహస్రంలోని ధ్యాన శ్లోకాల్లో ఉండే అరుణాం కరుణ తరంగితాక్షిం అనే శ్లోకానికి భాష్యంగా రచిస్తున్నారు, వ్యాఖ్యానంగా రచిస్తున్నారు ఈ శ్లోకాన్ని. అరుణాం కరుణా తరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం అనే శ్లోకానికి వ్యాఖ్యానం ఈ శ్లోకం. మనకి శ్రీచక్రంలో ఉండే విషయం కూడా ఈ శ్లోకంలో చెప్తున్నారు. స్వదేహో, అమ్మా నీ యొక్క దేహం, నీ దేహంలో నుంచి ఉద్భూతాభిః పుట్టినటువంటి, అమ్మా నీ శరీరంలో నుంచి పుట్టాయి. ఏం పుట్టాయి? గృణిభిః. గృణిభిః అంటే కిరణాలు. అమ్మవారి శరీరంలో నుంచి కిరణాలు పుట్టాయి. అవేవి? గృణిభిః ఆ కిరణాలు అవేందవి? అణిమాద్యాభిరభితః. అణిమాది మొదలైన అమ్మవార్లంతా కలిసి అమ్మవారిలోంచి లేచి వచ్చిన కిరణాలంతా అభితః అమ్మవారి చుట్టూ కూర్చోన్నారు. అమ్మవారి మధ్యలో కూర్చోన్నారు. అమ్మవారి చుట్టూ వచ్చేసేసి అణిమాది దేవతలందరూ కూర్చోన్నారు. దృశ్యం చూపిస్తున్నాడు మనకి. అక్కడ ఎలా అయితే ధ్యాన శ్లోకంలో చెప్పారో అది చెప్తున్నాడు. అణిమాదిభిరావృతాం మయూకైః. మయూకం అంటే కిరణాలు. అమ్మవారి దేహంలోంచి వచ్చినటువంటి కిరణాలన్నీ కూడా ఏ విధంగా అమ్మవార్లుగా మారి అమ్మవారి చుట్టూ కూర్చోన్నారు. అమ్మవారి మధ్యలో కూర్చోన్నారు. చుట్టూ అమ్మవార్లు కూర్చోన్నారు. అణిమాది మొత్తం దేవతలంతా, శ్రీచక్రంలో ఉండే అమ్మవార్లంతా, ఖడ్గమాలలో ఉండే అమ్మవార్లందరూ కూడా వాళ్ళు అమ్మవారి చుట్టూ కూర్చోన్నారు. అటువంటి ఓ తల్లి నువ్వెవరివి? నిత్యే. నువ్వెవరివి? శాశ్వతమైన దాన్ని. నిత్యే నువ్వే సదాకళ సాదాఖ్యాకళగా చిత్కళగా కూర్చోన్న ఓ తల్లి. నిషేవ్యే సేవించబడుతున్నావు. ఎవరి చేత? ఆ అణిమాది దేవతల చేత అంతా కూడా నువ్వు సేవించబడుతున్నావు. ఆ అమ్మవార్లంతా కూడా నిన్ను సేవిస్తున్నారు. అంతేనా? ముల్లోకాల్లో వాళ్ళంతా నేను సేవిస్తున్నారు. అటువంటి ఓ తల్లి త్వాం నిన్ను, అహమితి నిన్నే, నేను, అహం నేను, ఇతి నువ్వే నేను
అనే సదా భావయతి యహ ఎవడైతే అమ్మవారి మధ్యలో కూర్చొని అమ్మవారి చుట్టూ ఖడ్గమాలలో ఉండే అమ్మవార్లందరూ చుట్టూ కూర్చొని ఉండగా అటువంటి ఆ అమ్మవారిని ఆమె నేను అనే భావంతో ఎవడైతే భావించి ధ్యానం చేస్తున్నాడో, ఆరాధిస్తున్నాడో, సాధన చేస్తున్నాడో, ఉపాసన చేస్తున్నాడో అటువంటి వాడికి ఏమవుతుంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు. అంటే శ్రీచక్రంలో ఉండే అమ్మవార్లు, ఇది శ్రీచక్రంలో ఈ అనిమాది అమ్మవార్లంతా కూడా ఈ చివర ఉండే దీంట్లో ఉంటారు, ఈ కింద ఉండే దాంట్లో కింద చతురస్రంలో ఉంటారు. చతురస్రంలో మొదటి లైన్లో ఉంటారు ఈ అనిమాది సిద్ధులు, అష్టదేవతలు. 8 మంది అమ్మవార్లు అక్కడ కూర్చో ఉంటారు. ఇదే మనకు శ్రీచక్రంలో అయితే చివర ఉండే లైన్, ఈ లైన్లో వాళ్ళు కూర్చో ఉంటారు 8 మంది అమ్మవార్లు. అమ్మవారి మధ్యలో ఉన్నారు, అమ్మవారి చుట్టూ ఈ దేవతలు ఉంటా ఉన్నారు. అన్ని చక్రాల్లో కూడా అమ్మవార్లే ఉన్నారు, మధ్యలో అమ్మవారు కూర్చో ఉన్నారు. ఈ చివర ఉండే లైన్లో ఉండే వాళ్ళని మాత్రమే అష్టసిద్ధులు అని చెప్తున్నారు. ఆ అమ్మవార్ల పేర్లు చెప్తున్నారు, ఆ అమ్మవార్లు మాత్రం చెప్తున్నారు. కాబట్టి శ్రీచక్రంలో ఉండే అమ్మవార్లు ఆ అనిమాది సిద్ధి దేవతలు. వాళ్ళు ఎందుకు అక్కడ ఉన్నారు, ఎందుకు ఆ విధంగా చెప్తున్నాడు ఈ శ్లోకంలో అంటే, ఎవడైతే అమ్మవారిని ఆరాధించాలి, అమ్మవారినే పొందాలి, ఇంకా వేరే కాదు, అమ్మవారే కావాలి అనే ఉద్దేశంతో సాధన చేయడం మొదలు పెడితే అప్పుడు ఈ అనిమాది అష్టసిద్ధి దేవతలంతా కూడా అడ్డం వచ్చేస్తారు. అమ్మవారి పోనీకుండా వచ్చేసేసి వాళ్ళు అష్టసిద్ధులు ఇచ్చేస్తారు. వాడికి సాధన చేసేవాడికి అష్టసిద్ధులు ఇచ్చేస్తారు. ఇచ్చినప్పుడు ఎవరైతే ఆ సాధన చేస్తున్నాడో వాడు అష్టసిద్ధులకు లొంగిపోతే వాడు అమ్మవారి దాకా వెళ్ళడు, ఆ శ్రీచక్రంలో ఉండే బిందువు దాకా వెళ్ళడు, అక్కడే ఆ గేట్ దగ్గర ఆగిపోతాడు, అక్కడే ఇంకా తృప్తిపడి గమనైపోతాడు. కానీ అమ్మవారే కావాలని కోరుకున్నవాడు మాత్రం ఈ అష్టసిద్ధులు వదిలేసేసి అమ్మవారి దగ్గర పోవడానికి ప్రయత్నం చేస్తాడు. అలా పోయిన వాళ్ళే రామకృష్ణ పరమహంస కానీ చంద్రశేఖర పరమాచార్య కానీ వాళ్ళకి అష్టసిద్ధులు ఉన్నా కూడా వాళ్ళు యూజ్ చేసుకోలేదు. వాళ్ళు నేరుగా అమ్మవారే కావాలని కోరుకుని వెళ్ళిపోయారు. కానీ ఈ అష్టసిద్ధులు మాత్రం అడ్డం వస్తాయి. కాబట్టి అనిమాది దేవతలు అని చెప్పి ముందు ఆ పేరు సూచిస్తున్నాడు. ఎవరైతే సాధన చేస్తుంటాడో, అమ్మవారే కావాలని సాధన చేస్తాడో అటువంటి వాడికి ఈ 8 మంది అమ్మవార్లు అడ్డం వస్తారు. మరి 8 మంది అమ్మవార్లు ఏమి సిద్ధిస్తారంటే మొట్టమొదటి అనిమ అనే అమ్మవారి పేరు అనిమ. ఆమె ఏం చేస్తారు, చిన్న రూపంగా మారుస్తారు. వాడి దేహాన్ని వాడు ఎంత శరీరం కావాలంటే అంత శరీరంగా మార్చుకోగలడు, అంత శక్తి వాడికి వస్తుంది. అష్టసిద్ధి నవనిధికే దాత అసవర దీన్హ జానకి మాత. ఆంజనేయ స్వామి రామాయణంలో ఈ అష్టసిద్ధులు చేసి చూపించాడు. ఆయన లంకా నగరానికి పోయినప్పుడు పిల్లి ఎంత ఆకారంలో ఉంటుందో అంత ఆకారంలో తన శరీరాన్ని మార్చుకున్నాడు. అంత చిన్న శరీరాన్నిగా మార్చుకొని ఆ లంకా నగరంలో తిరిగాడు ఆయన. కాబట్టి అది అనిమ, చిన్న రూపం పొందడం. ఇంకా మహిమ అంటే ఆకాశం అంత ఎత్తు ఎదగడం. ఆ సముద్రాన్ని దాటేటప్పుడు ఆంజనేయ స్వామి ఆకాశం అంత ఎత్తు ఎదిగి చూపించాడు తన రూపాన్ని. అక్కడ ఒక్కసారే కాదు, మళ్ళీ సీతాదేవి కూడా ఇంత చిన్నవాడి పిల్లి ఎంత ఉన్నావు, నువ్వేమి నన్ను తీసుకెళ్తావు రాముడి దగ్గరికి అంటే అప్పుడు మళ్ళీ ఆకాశం అంత ఎత్తు ఎదిగి చూపిస్తాడు తన రూపాన్ని. అక్కడ కూడా తన మహిమను చూపిస్తాడు. లఘిమ అంటే బరువు తగ్గి తేలిగ్గా అయిపోవడం. ఆయన ఆకాశంలో సముద్రాన్ని దాటేటప్పుడు చాలా తేలికైన శరీరంతో దాటేశాడు. బరువైన శరీరం అయితే ఎట్టా దాటుతాడు, పడిపోతాడు కదా, తేలిగ్గా శరీరం చేసుకొని దాటేశాడు. గరిమ అంటే బరువు పెరగడం, బరువు పెంచేసుకున్నాడు. ఆమె చూపించిన రూపాన్ని బాగా బలిష్టంగా చూపించేసాడు ఆమె శరీరాన్ని సీతామాతకి. ప్రాప్తి అంటే కామరూపం. ఆ కామరూపం అంటే ఏంది, ఆయన లక్ష్మణుడు రాముడు వస్తుంటే సుగ్రీవుడు భయపడతాడు వాళ్ళని దూరం నుంచి చూసి.
అప్పుడు ఆంజనేయ స్వామి బ్రహ్మచారి వేషంలో వెళ్ళి వాళ్ళ దగ్గర పోయి మాట్లాడతాడు. అంటే కామరూపం, ఏ రూపంగా అంటే ఆ రూపం ధరించగలవాడు, చూపించాడు. అది కూడా ప్రాప్తి అంటారు. ప్రాకామ్యం, ప్రాకామ్యం అంటే జలస్తంభనం, జలస్తంభనం మాయమవడం, ఈ రెండు ఉంటాయి. ఆ జలస్తంభన విద్య మనకు దుర్యోధన చేసి చూపించాడు భారతంలో. లాస్ట్ యుద్ధం అయిన తర్వాత తను ఒక్కడే బతుకుతాడు, పోయి సముద్రంలో పోయి జలస్తంభన విద్యతో కూర్చుంటాడు. అప్పుడు పోయి పాండవులు పోయి పిలుస్తారు, రెచ్చగొడతారు ఆయన, యుద్ధం చేయకుండా పిరికి వాళ్ళ కూర్చుందామని. అప్పుడు బయటకు వస్తాడు. అది ప్రాకామ్యం. వసిత్వం, వశం చేసుకోవడం, ఎదుటి వాళ్ళ మనసుని వాళ్ళని స్వాధీనపరచుకోవడం. ఇంకా ఈసిత్వం, మరణించిన వారిని బతికించే శక్తి. ఇవన్నీ అష్టసిద్ధులు. ఈ అష్టసిద్ధులంతా కూడా మా మహామహాలు వాళ్ళందరూ కూడా ఇవి చేస్తారు. తులసీదాసు కూడా మరణించిన పిల్లవాడిని బతికిస్తాడు. ఇవంతా అష్టసిద్ధులు వాళ్ళకు వస్తాయి. ఈ అష్టసిద్ధులు ముందు ఎవరికైనా, ఎటువంటి సాధకుడికైనా వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ముందుకు పోయి అమ్మవారిని పోనీయకుండా అడ్డం వచ్చేస్తారు వీళ్ళు. ఇంక ఈ విభాగంగా తృప్తి పడిపోయేసేసి ఇంకా జాలి మేము సాధించేసాం, అమ్మవారి అనుగ్రహం లభించింది, వెనక్కి వచ్చేస్తారు. ఇక ముందుకు అమ్మవారి పోరు, వెనక్కి వచ్చేస్తారు. అందుకని ఇవన్నీ అడ్డం వస్తాయి. ఇన్ని అడ్డం వస్తున్నా కూడా అసలైన సాధకుడు ఏం చేస్తాడు? త్వాం అహమితి, త్వాం అమ్మ నువ్వే నేను, అహమిత్యేవ విభావయే భవానీ, లలితా సహస్రనామం ధ్యాన శ్లోకం అదే. నువ్వే నేను అగుదునుగాక అని ఇంతకుముందు భవాని త్వం దాసీమై, ఆ శ్లోకంలో కూడా అదే చెప్పాడు. మళ్ళీ ఇదే చెప్తున్నాడు. అమ్మ నువ్వే నేను, నాలో నేనుగా కూర్చోంది ఎవరంటే నువ్వే, ఆత్మస్వరూపంగా కూర్చుంది ఆ చిచ్చక్తి చేతన రూప. చిచ్చక్తిగా కూర్చొని నా శరీరాన్ని నడుపుతున్న నువ్వే తల్లి అని ఎవడైతే తెలుసుకుంటాడో, అటువంటి వాడికి ఎవడైతే తెలుసుకుంటాడో వాడికి కిమాశ్చర్యం తస్య, అటువంటి వాడికి ఇంకా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆశ్చర్యకరమైన సంఘటన జరుగుతాయి వాడి జీవితంలో. ఏవవి? త్రినయన తస్య, అటువంటి వాడికి, ఆ సాధకుడికి. త్రినయన సమృద్ధిం తృణయత, త్రినయన మూడు కళ్ళు గలవాడెవరు? శివుడు. ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు, ఒక కన్ను అగ్ని. అటువంటి మూడు కళ్ళు కలిగిన ఆ శివుడిచ్చే సమృద్ధిం, మంచి సంపద, మూడు లోకాల్లో ఉండే అన్ని రకాల సంపదలు ఇస్తానరా నాయన, తీసుకో అని వాడిని పిలుస్తాడు. అమ్మవారి కోసం ధ్యానం చేసేవాడిని పట్టుకొని, నీకంత ఏం ఐశ్వర్యం కావాలి చెప్పు, కుబేరుడు నా పక్కనే ఉన్నాడు, నవనిధులు ఉన్నాయి, నవనిధులు ఇచ్చేస్తానంటాడు. కానీ వాడు ఏం చేస్తాడు? త్రోణాయత, దాన్ని గడ్డి పరకగా చూస్తాడు. అంత సంపదని నాకు అక్కర్లేదు, ఏం కావాలి నాకు? అమ్మవారి దగ్గరే ఉండిపోవాలి నేను అని వాడు కోరుకుంటాడు. ఏం ఆశ్చర్యం, ఏం ఆశ్చర్యం! ఇందులో ఆశ్చర్యం ఏముంది? అమ్మ నువ్వే నేను అనే స్థాయికి ఎదిగిన వాడికి వచ్చి శివుడంతటి వాడు వచ్చి ఈ విశ్వంలో ఉండే సంపదంతా ఇస్తా అన్నా కూడా వాడు గడ్డి పరకలాగా చూస్తాడు. ఇంకా మహాసంవర్తాగ్ని, మహాసంవర్తాగ్ని. మన రెండు శ్లోకాలు చూసాం కదా. ఆ శ్లోకాల్లో ఏం చెప్పారు? బ్రహ్మ ప్రళయం వచ్చినప్పుడు, బ్రహ్మ ప్రళయం వచ్చినప్పుడు అంటే బ్రహ్మదేవుడు దేవతలు అందరూ పడిపోయినారు. అప్పుడు పంచభూతాలు చెలరేగుతాయి. అలా చెలరేగేటప్పుడు మహాసంవర్తాగ్ని, ఆ అగ్ని ఒక్కసారి విజృంభిస్తుంది. పంచభూతాల్లో ఉండే అగ్ని, అది సంవర్తాగ్ని దాని పేరు. ఆ అగ్ని వచ్చి అమ్మవారికి హారతిస్తుంది. అది అంతా అగ్ని వచ్చి అమ్మవారికి హారతిస్తుంది ఆ సమయంలో. అటువంటి అగ్ని ఇచ్చే హారతిని విరచయతి నీరాజన విధిం, అది విశేషంగా ఇస్తుంది. ఆ అగ్ని ఏమిస్తుంది? నీరాజనం ఇస్తుంది అమ్మవారికి. ఆ నీరాజనాన్ని ఆ భక్తుడు కూడా పొందుతాడు. వాడికి అంతటి భాగ్యం కలుగుతుంది. అంత తస్య, అటువంటి వాడికి ఈ భాగ్యం కలుగుతుంది. ఏం భాగ్యం కలుగుతుంది వాడికి? అమ్మవారికి ఇచ్చేటువంటి ఆ బ్రహ్మ ప్రళయంలో ఇచ్చేటువంటి అగ్ని, అమ్మవారికి ఇచ్చే హారతి వాడికి లభిస్తుంది అని చెప్తున్నాడు. అంటే అర్థమైంది. అంటే
నువ్వే నేను అయినప్పుడు అమ్మవాళ్ళు కలిసిపోయాడు వాడు. కలిసిపోయినప్పుడు ఇప్పుడు అమ్మవారి ఒళ్ళో కూర్చున్నాడు వాడు, అమ్మవారిలో కలిసిపోయినాడు. అమ్మవారికి ఇచ్చే హారతి ఏమైపోయింది, వాడికి కూడా ఇచ్చినట్టు అయిపోయింది. ఇప్పుడు నా ఒళ్ళోనే ఒక బిడ్డ కూర్చోన్నాడు, నాకు హారతి ఇచ్చారు, అప్పుడు ఆ బిడ్డకు కూడా హారతి ఇచ్చినట్టు కదూ. అలాగా అమ్మవారు కలిసిపోయాడు వాడు. కలిసిపోయేసరికి అమ్మవారికి ఇచ్చే ఆ హారతి వాడికి కూడా ఇచ్చినట్టు అయిపోయింది. కాబట్టి అమ్మ ఇంతటి భాగ్యాన్ని వాడు పొందుతాడు ఆ సాధకుడు. కాబట్టి అమ్మ నిన్ను ఈ విధంగా ధ్యానం చేసేవాడికి వచ్చే ఫలితం ఏంటంటే వాడు నీలో కలిసిపోతాడు. అంతేకాక పంచభూతాల్లో ఉండే ఆ సంవర్తాగ్ని వచ్చి వాడికి హారతి పడుతుందమ్మా అని ఈ శ్లోకం ద్వారా మనకి ఆదిశంకరాచార్య గారు తెలియజేస్తున్నారు. స్వదేహోద్భూతాభిః కృణివిరణిమాద్యాభిరభితః నిషేవ్యే నిత్యే త్వాం అహమితి సదా భావయతి యః కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతః మహాసంవర్తాగ్నిః విరచయతి నీరాజన విధిం. అటువంటి గొప్ప హారతి అటువంటి సాధకుడు పొందుతాడమ్మా. ఇదంతా నీ కృపా కటాక్ష వీక్షణం తల్లి. అందుకనే అరుణాం కరుణా తరంగితాక్షి తరంగితాక్షి అక్షి, ఆ కళ్ళలోంచి ఆ కరుణ కురుస్తోంది. ఆ కరుణ కురిసి వాడిని తనలో కలిపేసుకుంది. కాబట్టే వాడు అటువంటి భాగ్యాన్ని పొంది నీలో కలిసిపోయాడు తల్లి, మోక్షాన్ని పొందాడు తల్లి, సాయుధ్యాన్ని పొందాడు తల్లి. అటువంటి కరుణ నీది, నీ దయ అటువంటిదమ్మా అని చెప్పి ఈ శ్లోకం ద్వారా మనకు ఆదిశంకరాచార్యులు గారు తెలియజేస్తున్నారు. ఈరోజు మనం సౌందర్యలహరిలో 30వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం.